చట్నీ బాగోకపోతే ఎవరు తినరు, కానీ కొంతమంది చట్నీ తినడానికే వస్తూ ఉంటారండి. వేసుకునేది 4 బోండా అయితే కనుక చట్నీ మాత్రం గిన్నెలు వేసిపోతూ ఉంటుంది. ఓకే రైట్. ఇంకా ఏ ఐటమ్స్ ఇక్కడ స్పెషల్ అండి? ఇంకా పూరి కూడా బాగుంటుంది ఇక్కడ. ఇంకా పూరీలో చట్నీ ఏంటండి? కర్రీ. దేంతో చేస్తూ ఉంటారు కూర? ఉల్లిపాయ, ఆలుగడ్డ, బేసన్, ఆలుగడ్డ. పూరి ఎలా చేస్తారు చట్నీ సార్? మీరు ఎలా చేస్తారు? మరి ఇప్పటిదాకా మైసూర్ బజ్జీ అలాగే దోశ ఎలా చేస్తారో చూసాం, టేస్ట్ కూడా చూసాను. మరి నెక్స్ట్ ఐటమ్ పూరి, మరి అది ఎలా చేస్తారో చూద్దామండి. పూరికి లొంగని మనిషి లేడండి. రియల్లీ అందరికీ ఇష్టమైన ఐటమ్ మెను పూరి. కమాన్ ఫాలో మీ. మన సత్యనారాయణ గారు మనకు పూరి ఎలా చేస్తారు, ఇక్కడ ఆయన చేసే స్పెషాలిటీ ఏంటనేది చూద్దాం. ఓకే, ఏ పిండి అండి? పూరి పిండి. పూరి పిండి. బొంబాయి ఆట. గోధుమ పిండి. ఓకే. సో ఎంత పిండి తీసుకుంటారు జనరల్గా ఇక్కడ మీ బిజినెస్ కోసం అని చెప్పి? ఎంత పిండి? మార్నింగ్ ఈవినింగ్ 2 times 10 kilos తీసుకుంటారు. 2 times. బాగా డిమాండ్ ఉంటుందా దీనికి? ఎట్ ఏ టైం ఎన్ని పూరీస్ వేస్తారండి దాంట్లోనే? దీంట్లో 10 వేస్తాను. 10 ప్లేట్ ఎంత అండి పూరి? 10 rupees 4 pieces. 4 pieces? రైట్. ఇంట్లో పూరి కూర, చట్నీ. పూరి కూరలో ఏమేమి కలుపుతారు ఇంగ్రీడియంట్స్? ఆనియన్స్, ఆలు, శనగపిండి. ఓకే. అంటే బొంబాయి చట్నీ అంటారు ఇదేనా? రైట్ అండి. మరి వేడి పూరి కూడా రెడీ అయిపోతుందండి మనకి. జస్ట్ ఎప్పుడంటే ఈ దోశ ఒకటి అండ్ నెక్స్ట్ ఈ పూరి బోండా చాలా తొందరగా అయిపోతుందేమో కదా ప్రిపరేషన్. కాకపోతే ఎప్పుడు కూడా ఎలుగుతూ ఉంటాను అనుకుంటా. రైట్. ఇవి కూడా ఆయిల్ లాక్కుండా ఏదైనా చిట్కా ఏమైనా ఉందా దీంట్లో? ఇక్కడ పిండి కలపడంలో కానీ? దాంట్లో కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే ఆయిల్ లాగదండి. కలిపేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే జనరల్గా ఏ ఆయిల్ యూజ్ చేస్తారు మీరు? విజయ పామ్ ఆయిల్. ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా యూజ్ చేస్తూ ఉంటారు ఆయిల్. రైట్ అండి. మరి పూరి కూడా మనకి టేస్ట్ చూపించండి. మరి చూడటానికి చాలా బాగుంది. మరి ఈ చట్నీ కూడా తింటారు దీంట్లో? ఓకే కొంచెం పట్టుకొని టేస్ట్ చూస్తాను. ఓకే వ్యూవర్స్, పూరి కూడా రెడీ అయిపోయింది. మరి ఇంతకుముందు బోండా దోశ ఎలా ఉన్నాయో టేస్ట్ చూసాం, అలాగే పూరి ఎలా ఉంటుందో చూద్దాం. ఐ హోప్ ఇది కూడా మంచి మార్క్స్ సంపాదిస్తుంది. వెరీ గుడ్. బొంబాయి చట్నీ కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంది. పూరి కూడా చాలా బాగుంది. నిజంగా నేను తింటూ ఉంటే మీకు కూడా తినాలని ఉంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పండి. ఎల్బీ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మన సత్యనారాయణ గారి మరి బడ్డీ దగ్గరికి వచ్చి మీరు కూడా మీకు ఇష్టమైన ఐటమ్స్ చక్కగా తినచ్చు. చాలా బాగుందండి. మీరు చేసిన పూరి, మైసూర్ బజ్జీ, దోశ సింప్లీ సూపర్. ఇంత మంచి ఐటమ్స్ని మా లోకల్ టీవీ వ్యూవర్స్కి చేసి చూపించినందుకు, అలాగే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ చట్నీ కూడా సింప్లీ సూపర్. అసలు చట్నీ నా మాటలో చెప్పడం కదండి, మీరు వస్తే మాత్రం చాలా బాగుంటుంది.